దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి 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 ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వెంటనే కల్పించాలి. కల్పించాలి. రద్దు చేయాలి. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఓకేనా? ఈరోజు దేశంలో సంచలనం సృష్టించినటువంటి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. జస్టిస్ మిశ్రా గారు ఇచ్చినటువంటి అదేవిధంగా ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో ఆ ఆర్డరే రాజ్యాంగ విరుద్ధం. భారతదేశంలో 1950లో వచ్చినటువంటి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా రద్దు చేయడం జరిగింది. ఆర్టికల్ 17లో ఏదైతే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉందో కుట్రపూరితంగా అప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని పీపుల్స్ ప్రొటెక్షన్ యాక్ట్గా మార్చడం జరిగింది. భారతదేశంలో దళితులకు ఎందుకు దళిత క్రైస్తవ హోదా రాదనేది ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. 1965లో పిల్లాయ్ కమిటీ వేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ఒపీనియన్ ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా జస్టిస్ బాలకిషన్ కమిషను 2 సంవత్సరాల కిందట దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వస్తుందా రాదా అనే అంశం మీద ఈ కేంద్ర ప్రభుత్వము ఒక నివేదిక ఇవ్వమని చెప్పి జస్టిస్ బాలకిషన్ కమిషన్ కోరింది. జస్టిస్ బాలకిషన్ కమిషన్ ఇంతవరకు నివేదిక ఇవ్వకుండా ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకొని సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పి ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే జ్యుడిషరీలో ఆల్రెడీ 2000 సంవత్సరము 1990 సంవత్సరంలో ఎన్నో పిల్స్ వేయడం జరిగింది. ఆ పిల్స్ ఆధారంగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లోనే ఉంది. అసలు ఎలాంటి ఒపీనియన్ తీసుకోకుండా ఇవాళ దళిత సమాజాన్ని దళిత క్రైస్తవులను భయానికి గురి చేసే విధంగా ఈ నివేదిక ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే గతంలో వచ్చిన నివేదికలు కాక మీరు చూసుకుంటే గతంలో ఉన్న అంశాలు కాక చూసుకుంటే అవి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తిస్తుందని చెప్పి గతంలో తీర్పు ఇచ్చిన తర్వాత అంటే గతంలో ఇచ్చిన తర్వాత అవేవి పట్టించుకోకుండా అసలు కాన్స్టిట్యూషన్కి సంబంధమే లేకుండా అంటే ఏ రకంగా ఇస్తారు? ఇలా ఆర్టికల్ 17 మీరు అబాలిష్ చేస్తారా? ఆర్టికల్ 20 చేస్తారా? ఈ భారతదేశంలో ఏ మనిషి అయినా ఏ మతంలోనే చేరొచ్చు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 19 చెప్తుంది, 25 చెప్తుంది, 27 చెప్తుంది. ఇవన్నీ కాదని చెప్పి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఏ రకంగా అంటారు? ఇవాళ భారతదేశంలో సామాజిక పరిస్థితుల్లో దళితులను దళితులాగానే చూస్తున్నారు. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ దళిత్, నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ క్రిస్టియన్. ఇవాళ ఒక ఈ దేశంలో క్రిస్టియానిటీ తీసుకొచ్చింది థామస్ గారు తీసుకొచ్చింది ఈ దేశంలో క్రిస్టియానిటీ. ఇవాళ క్రిస్టియానిటీ రూట్స్ ఏవో తెలుసుకోకుండా ఇవాళ నరేంద్ర మోడీ అదేవిధంగా నరేంద్ర మోడీ కోర్టులైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ ఒక దళిత క్రైస్తవులు మారినంత మాత్రాన ఇవాళ సోషల్ స్టేటస్ ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఉందో అందులో ఆయనను క్రైస్తవులుగా చూడట్లే, ఒక మాలామాదిగా, ఒక ఎస్సీగా, ఒక ఎస్టీగానే చూస్తున్నారు. ఏ బేస్ మీద మీరు సుప్రీంకోర్టు చిచ్చి ఇలా మీడియాలో మొత్తం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని చెప్తున్నారు? ఇది కాన్స్టిట్యూషన్ విరుద్ధం. ఎందుకంటే గతంలో వచ్చిన మీరు కమిటీలు చూస్తే 1965లో పిల్లాయ్ కమిటీ వేసిరు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని ఎస్సీ హోదా వస్తుందని చెప్పి. ఆ నివేదిక బేస్ మీద ఆలోచన చేయాల్సి ఉండే. తర్వాత రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసిరు. 2004లో రాజశేఖర రెడ్డి గారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఒక కమిటీ వేసిరు. అసలు ఏ రిపోర్ట్ చూడకుండా అసలు 1950లో వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ రోజు ఈ స్వతంత్రం రాకమునుపు దళితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు.
మహారాష్ట్ర చూసుకున్నా, అదేవిధంగా ప్రెసిడెన్షియల్లో పశ్చిమ బెంగాల్ చూసుకున్నా, అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో చూసుకుంటే ఆ రోజు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఉంది. కుట్రపూరితంగా దళిత క్రైస్తవులను ఆ రోజు 1950 ఆర్డర్తోని దళిత క్రైస్తవులను అణచాలే, అనగదొక్కాలే, ఈ దేశంలో మనువాదం బతకాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు అసలు ఎలాంటి గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా గతంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు, ఒక గతంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రావాలని వేసిన కేసులను పట్టించుకోకుండా ఏ బేస్ మీద ఇస్తున్నారు? ఇవాళ రంగనాథ్ మిశ్రా గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ జ్యుడిషియరీ ఆర్డర్, ఇట్ ఈస్ ఓన్ డిసిషన్గా తీసుకోవడం జరిగింది వాళ్ళు. కాబట్టి వీఆర్ ఆల్ ఫైట్ ఫర్ దళిత్ క్రిస్టియన్ ఇష్యూ. దీని మీద ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టును కాదు రాష్ట్రపతిని కూడా కలుస్తాం. దీని మీద రాజ్యాంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ నిపుణులతో కమిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఏ బేస్ మీద ఇస్తారు? ఈ భారతదేశానికి చీఫ్ జస్టిస్ గా పనిచేసిన కేజీ బాలకిషన్ గారిని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదా అనే ఒక కమిటీ వేయమని చెప్పి 2 సంవత్సరాల కిందట గవర్నమెంటే అఫీషియల్ గా నియమించింది. ఒక రాజ్యాంగ నిపుణులతోని ఒక కమిటీ ఇవ్వకుండా అసలు నైటే ఒక హైకోర్టులో వేసిన ఆర్డర్ను పట్టుకొని ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించడం అనేది ఇది ఈ దేశంలో మనువాదము. ఇలా మేము క్లియర్గా అడుగుతున్నాం. అయితే ఈ దేశంలో ఉన్న వేరే కులాలకేమో రిజర్వేషన్ వర్తిస్తుంది, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదు అని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం. ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు నా కాన్స్టిట్యూషన్ కమిటీ నైట్ చీకటి ఒప్పందాలు చేసి దళిత క్రైస్తవుల్ని ఆ రోజు ఈ దేశంలో దళిత క్రైస్తవులు ఉంటే మా ఆటలు జాగమని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు నైట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరే రద్దు చేయాలని కొన్నేళ్లుగా దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి దేశంలో. తమిళనాడు చూసినా ఇవేవి పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఈరోజు ఏ బేస్ మీద దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదో ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఇవాళ డెమోక్రసీలో ఒక పిల్లర్ అయిన ఇవాళ జ్యుడిషియరీ ఇవాళ సామాన్యులకు ఈరోజు ఉన్నటువంటి దళితులను ఇవాళ ఇది అందరిదా లేదంటే ఇది మోడీదా లేదంటే అమిత్ షాదా ఈరోజు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలు 1960లో నరేంద్ర కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది పెండింగ్లోనే ఉంది. ఈ కేసు కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదా అనే అంశం మీద చర్చ జరిగిన కేసు ఇది. ఏ బేస్ మీద ఇస్తారు అని తెలియజేస్తూ గడ్డం అశోక్, తెలంగాణ క్రైస్తవ జేఏసీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఓయూజేఏసీ పక్షాన ఇలా ఖచ్చితంగా ఈ అంశాన్ని గతంలో మద్రాసులో ఇచ్చినటువంటి ఆర్డర్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి మణిపూర్ ఇష్యూ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, అంటే ఈ దళిత క్రైస్తవ అంశం రాకమునిపేమో ఈ దేశంలో క్రైస్తవుల మీద అడ్డగోలుగా దాడులు చేయడం, అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో మొన్న 1 year కిందట ఈ దళిత క్రైస్తవులు మీద ఇంకో రూపంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాలలో అయితే దళిత క్రైస్తవులు చర్చిలకు పోవద్దు అని చెప్పి డైరెక్ట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అంటే మేము ఒకటే అడుగుతున్నాము, భారతదేశంలో బౌద్ధానికేమో ఎస్సీ హోదా ఇచ్చిర్రు, సిక్కులకు ఇచ్చిర్రు. అంటే మేము కూడా ఏం చెప్తున్నాం, క్రిస్టియానిటీ కూడా మతం కాదు మార్గం అని చెప్తున్నాం. మరి బౌద్ధంది కూడా మార్గమే, క్రైస్తవులది కూడా మార్గమే. అంటే ఏ బేస్ మీద దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టును అడుగుతున్నాం. వితౌట్ ఫ్యాక్ట్ ఫైండింగ్, వితౌట్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్, వితౌట్ కమిటీస్ ఈ బేస్ మీద ఇచ్చిర్రు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మేము ఖచ్చితంగా రాష్ట్రపతిని కూడా కలుస్తాం. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులము ఒక పెద్ద ఉద్యమానికి దారితీస్తామని తెలియజేస్తూ గడ్డం అశోక్. మొన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
దాన్ని మేము ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో 2014 నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద భావాజాలం కలిగినటువంటి ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ భారతదేశంలో దళితులు క్రిస్టియన్ల పైన విపరీతమైన దాడులు, మానభంగాలు, అరాచకాలు సృష్టిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మానభంగాలు, అరాచకాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు ఏదైతే ముస్లిమ్స్ పైన దాడులు జరిగిపోయినాయి, కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో దళిత క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన దాడులు చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వీళ్ళపైన ఎక్కుపెట్టి ఈ దళిత క్రిస్టియన్ల పైనే దాడులు చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఎన్నో కమిటీలు వేశారు. దళితులకు క్రిస్టియన్ హోదా కావాలా వద్దా అని చెప్పి భారతదేశంలో ఎన్నో కమిటీలు వేశారు. ఆ కమిటీల రిపోర్టు ఏ కమిటీ రిపోర్టు కూడా తీసుకోకుండా ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం, ఆ యొక్క జడ్జి గారు ఏదైతే ఉందో గతంలో కూడా జరిగింది. ఏది దళితులకు రావాల్సిన మన హిందూ ముస్లిం తగాదులో జరిగినటువంటి గొడవను కూడా వాళ్ళు క్రియేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి రమణ్ గొగోయ్ గారు హిందూ క్రిస్టియన్ ముస్లిం తగాదని దాని అనుకూలంగా తీర్పు చెప్పి ఆ రాజ్యసభ సీటు తీసుకున్నట్టుగా ఈ రోజు కూడా ఏదైతే ఉందో ఈ మిశ్రా గారు ఈ యొక్క తీర్పిచ్చి ఆయన రాజకీయంగా ఏ పదవి పొందాలనుకుంటుండో, ఏ పదవి తీసుకోవాలనుకుంటుండో. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం కల్పించిన భారతదేశంలో రాజ్యాంగం అమలు జరుగుతుందా, లేకపోతే ఆర్ఎస్ఎస్ మనువాద భావాజాలం కలిగినటువంటి రాజ్యాంగం అమలు జరుగుతుందా, ఈ యొక్క దళిత క్రిస్టియన్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలో ఏదైతే ఉందో ఈ యొక్క తీర్పులు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే భారతదేశ నార్త్ ఇండియాలో కానీ మెయిన్గా దళిత క్రిస్టియన్ల పైననే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన మణిపూర్లో జరిగినటువంటి సంఘటన, ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా మొన్న జరిగినటువంటి పగడాల ప్రవీణ్ గారిని కూడా ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఇంట్లోనే హత్య చేసి తీసుకుపోయి అక్కడెక్కడో తాగిండు అని చెప్పి హత్య చేయడం జరిగింది. ఈ యొక్క భారతదేశంలో ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలం చేస్తున్నటువంటి ఈ యొక్క మానభంగాలను, దళిత క్రైస్తవులపై చేస్తున్నటువంటి దాడులను ఎంఆర్పిఎస్ తరఫున పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి ప్రభుత్వాన్ని కుప్పగూల్చేంత వరకు కూడా దళితులంతా ఏకమయ్యి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను, కల్పించిన స్వేచ్ఛని ఈరోజు కాలరాయబడుతున్నది. ఎందుకంటే ఈరోజు దళితులకు, సబ్బండ వర్గాలకు, గిరిజనులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, అంటే ఒక వ్యక్తి ఏ మతాన్ని స్వీకరించు, ఏ దేవుళ్ళనైనా పూజించవచ్చు అనేది ఒక వ్యక్తిని ఒక భారత రాజ్యాంగం ఆర్టికల్లో చాలా చక్కగా పొందుపరిచారు. కానీ ఈరోజు దేశంలో దాడులు జరుగుతున్నాయంటే మరి ఈరోజు ఎస్సీలు కూడా మరి ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళ కుల వివక్ష అనేది జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మొన్న మనం బమ్మెర అక్కడ చూసిన ఒక చిన్న పిల్ల విషయం మీద, అంటే ఎక్కడ ఏ మతంలో ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఈరోజు ఏదైతే తీర్పు వెలువరించారో దాన్ని ఇమీడియట్లీగా ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని మీరు హరిస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఒక వ్యక్తి యొక్క ఏ విధంగా జీవించాలనేది భారత రాజ్యాంగం కల్పించింది. కానీ అలాంటి హక్కుల్ని ఈరోజు కాలరాస్తూ ఈరోజు చాలా మంది దళితుల యొక్క ఊచకోత చేస్తున్న ఏదైతే చట్టాలు ఉన్నాయో ఇమీడియట్లీగా దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే దేశంలో ఒక వ్యక్తుల యొక్క స్వేచ్ఛని హరిస్తున్న ఏ విషయంని కూడా దాని మీద ఉద్యమాలు నడిచినాయి. ఈరోజు ఎల్హెచ్పిఎస్ నుంచి నేను లంబాడా హక్కుల పోరాట సమితి నుంచి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో దీని మీద తప్పకుండా అందరినీ మేధావులతో కూడా చర్చిస్తాం. గతంలో చూసినట్లే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఎవరు అడగకుండా కూడా మీరు రిజర్వేషన్ కల్పించి ఈరోజు వాళ్ళకే ఇది చేస్తున్నారు. ఎక్కడ గుళ్ళలో కానీ క్రిస్టియానిటీలో కానీ ఎక్కడ కూడా కుల వివక్ష ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఎక్కడ గల కుల వివక్ష అనేది రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి ఇమీడియట్లీగా ఏదైతే ఏ మతం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరిస్తున్న ఒక మతం గురించి దాన్ని ఇమీడియట్లీగా మీరు స్పందించి
దాన్ని ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. ప్రెస్ మీట్కు వచ్చిన మా దళిత క్రిస్టియన్ నాయకులకు అందరూ కూడా నమస్కారం. అయితే మొన్న సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లు దళితులైతే వాళ్ళ ఎస్సీ హోదాకు సంబంధం లేదని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగింది. అయితే ఈ దేశంలో ఉన్న మతాలు ఏవైతే మతాలు ఉన్నావో ఆ మతాలలో హిందూ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఈ మతాల్లో స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేనందువల్లనే వీళ్ళు క్రిస్టియానిటీ లేకపోయారు. క్రిస్టియానిటీ అనేది మతం కాదు, అది యేసు ప్రభు చూపెట్టిన శాంతి మార్గం. అది దాన్ని మీరు మతంగా చూస్తున్నారు, విదేశ మతంగా చూస్తున్నారు. సరే, అక్కడ పోయి వాళ్ళు ఏమైనా మతం పుచ్చుకున్నారా? ఎస్సీలు అంటే మతమేం పుచ్చుకోలే, వాళ్ళు ఖాళీ ఆ మార్గాన్ని వెనుకున్నారు. ఒక వ్యవస్థల ఆరాధన చేయాలంటే గుడి కావాలి కాబట్టి గుడికి పోతారు. వీళ్ళకి చర్చి కావాలి కాబట్టి చర్చి పెట్టుకుంటారు. కానీ వీళ్ళు పూర్తి స్థాయిగా మతం మారి సర్టిఫికేట్లు తీసుకోలేదు. ఎవరు ఇవ్వాలి సర్టిఫికేట్లు? ఇవ్వాలన్నా ప్రభుత్వాలే ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము కుట్రపూరితంగా వాళ్ళు క్రిస్టియన్ కాకపోయినా మీరు క్రిస్టియన్సే అని వాళ్ళపైన రుద్ది మీరు దళితులకు సంబంధం లేదు అని అంటున్నారు. దీని ద్వారా దళితులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ ఎస్సీ హోదా కోల్పోవాల్సి వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కాబట్టి మరొకసారి సుప్రీంకోర్టు జడ్జి గారు మీరు పునఃపరిశీలన చేసి ఈ యొక్క జడ్జిమెంట్ పైన మరొకసారి ఆలోచన చేసి దాన్ని రిటర్న్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.